రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఇక మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోయింది. దాంతో వరద నీరు పంట పొలాల మీదుగా ప్రవహిస్తోంది. దాదాపు 10 ఎకరాల్లో వరి పంట కోతకు గురైంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే చెక్ డ్యాం కొట్టుకుపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. నాసీ రకం పనులు చేసిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. చెక్ డ్యామ్ వేయడం జరిగింది అడ్డాకుల ఈ గుడిబండ మధ్యలో రాచాల మధ్యలో. అయితే మా పొలం ఇక్కడ ఉంది. ఆ చెక్ డ్యామ్ పక్కనే వేస్తుంటే కట్ట వేసేటప్పుడు ఇంకా అసలు పెంచుండి అని మస్తు అడుక్కున్నారు వాళ్ళు. అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాంలే బాగా గట్టిగానే వేస్తాం అని చెప్పి వేయడం జరిగింది. అది మొత్తం తెగడం జరిగింది. ఇది తెగిపోయి మొత్తం 2 ఎకరాలన్నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది. తెగిన కాడికైతే 3 ఎకరాలు పోయింది. ఈ ట్రాన్స్ఫారాలు, స్తంభాలు, మోటార్లు అన్నీ పోయినాయి దాంట్లోనే. వాళ్ళు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న పని పూర్తయి కూడా రెండు నెలలు అవుతుంది అంతే. ఈ నార్మల్ పోసేటప్పుడే కట్ట వేస్తుండ్రు వాళ్ళు. సగం వేసిండ్రు వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తారో ఏం కథనో తెలియదు. మరి ఈ రాసాల నడుమ గుడిమండ నడుమ చెక్ డ్యామ్ వేసిండ్రు. వేసి కూడా 2 నెలలు కూడా కాలేదు. మొత్తం మా దాంట్లో మేము చెప్తుంటే వినలేదు వాళ్ళు. ముందరికేయండి ఆ గుట్టకేయండి ఆ బండకేయండి అని చెప్తే వినలేదు వాళ్ళు. వినక ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి. ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి, తమ్మాలు పోయినాయి, అన్నీ పోయినాయి. కట్టదిపోయి ఇక్కడ మళ్ళీ మేము చెప్పినప్పుడు వినపోయారు వాళ్ళు. ముందరికేయండి అంటే మేము ఎంతమంది నేను నా పెన్లో చెప్తే ఎంతమంది చెప్పి వినపోయారు వాళ్ళు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన 2 నెలలకే చెక్ డ్యాం కొట్టుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ రాచాల గ్రామాల మధ్య పెద్దవాగు పైన చెక్ డ్యాం ను నిర్మించారు. ఈ చెక్ డ్యాం ని 2024లో ప్రారంభించి 2 నెలల క్రితం దీన్ని పూర్తి చేశారు. పూర్తి చేసి 2 నెలలు కావస్తున్న 2 నెలల్లోనే పూర్తిగా కొట్టుకుపోయింది. చెక్ డ్యాం పక్కన నిర్మించినటువంటి కట్ట కొట్టుకుపోవడంతో పక్కనే ఉన్నటువంటి వరి పొలాల్లో మీదుగా వరద ప్రవాహం అంతా వెళ్ళింది. వరద ప్రవాహం వెళ్లడంతో వరి పొలం మొత్తం కూడా కోతకు గురైంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు చెక్ డ్యాం నిర్మాణం సమయంలోనే కట్ట కొంచెం పొడుగుగా నిర్మించాలి, కొంచెం పైకి నిర్మిస్తే ఆ వరద ప్రవాహాన్ని తట్టుకొని చెక్ డ్యాం మీదుగా వరద కిందికి వెళ్తుంది. తక్కువ దూరం నిర్మించడంతో ఆ వరద ప్రవాహానికి ఈ కట్ట కొట్టుకుపోతుందని ముందుగానే అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పినప్పటికీ కూడా సదరు కాంట్రాక్టర్ వినలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నాసిరకంగా పనులు చేయడం వల్లనే కట్టిన 2 నెలల్లోనే కట్ట కొట్టుకుపోయిందని కూడా రైతులు ఆరోపిస్తున్నారు. వరద ప్రవాహం వల్ల రైతులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు అక్కడ చెక్ డ్యాం లో ఆగినటువంటి నీటి ద్వారా ఈ సీజన్ లో సాగు చేసుకుందామని రైతులు మోటార్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఆ మోటార్లన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. మొత్తం 10-15 ఎకరాల్లోనే వరి పంట పూర్తిగా నష్టపోయారు రైతులు. దీనికి సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాసిరకం పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు కమిషన్ల కక్కుర్తిపడి ఆ పనుల పర్యవేక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 30 చెక్ డ్యాంలు నిర్మించడం జరిగింది. ఈ 30 చెక్ డ్యాం నిర్మించి దాదాపుగా 5 కాలంలోనే ఈ చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. ఆ చెక్ డ్యాంలు ఇంతకంటే పెద్ద వరదలను కూడా తట్టుకొని నిలబడ్డాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిందే 3-4 చెక్ డ్యాంలు. ఆ చెక్ డ్యాంలలో ఒకటి ఇలా కొట్టుకుపోవడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంజన. ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.